ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వెల్కమ్ టు డిజేబుల్ టాక్స్. థ్యాంక్ యూ అన్న. ఒక ప్రత్యేకమైన అంశాన్ని, ఒక క్రైస్తవ్యానికి ప్రస్తుతం తెలియవలసిన కొన్ని విషయాల గురించి పూట మీతో చర్చించాలని, కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవానికి ఆది నుంచి క్రైస్తవ్యానికి కానీ మానవ సమాజానికి కానీ శత్రువు ఎవరైనా ఉన్నారు అని అంటే వాడు ఖచ్చితంగా అపవాది. ఓకే. సో అపవాది గురించి, పడిపోయిన కెరూబు గురించి కొన్ని లోతైన విషయాలు క్రైస్తవ్యానికి అందించాలని మీ ద్వారా నేను ఆశపడుతున్నాను. కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా తప్పకుండా, ప్రస్తుతం అపవాది ఎక్కడున్నాడు? ఓకే, ఈరోజు సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు తెలిసి ఒక పాడ్కాస్ట్లో లేకపోతే బయట వాక్యంలో మాట్లాడేటప్పుడు సాధారణంగా మనం ప్రస్తావించడం జరుగుతుంది, కానీ ఫుల్ లెంత్ ఎప్పుడు మాట్లాడింది లేదు బయట. అంటే మెసేజ్గా కూడా చెప్పడం జరగదు. కనుక ఇది ఒక డిఫరెంట్ పాడ్కాస్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో కనుక విల్ ట్రై టు గివ్ మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రస్తుతం అపవాది ఎక్కడున్నాడని. ఓకేనా? సో మీరు గమనించినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి తీసుకుందాం. తప్పకుండా. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఇలాగ రాయబడింది. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ, ఓకే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ఏమంటున్నాడు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాది ఇప్పుడు ఎక్కడున్నాడు? వాక్యం చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. దురాత్మ సమూహంలో గురించి వేరు ఉన్నది, అపవాది గురించి వేరున్నది. అయితే యాక్చువల్గా ఇప్పుడు తను ఎక్కడున్నాడంటే, కాన్స్టెంట్గా చెప్పాలంటే తనకున్నటువంటి ప్లేసు, లేకపోతే దేవుడు తనకిచ్చినటువంటి ప్లేసు ఎక్కడ అంటే అది ఏదెను వనం. మనం చదవబడినటువంటి రెఫరెన్స్ ప్రకారం చూస్తే అది దురాత్మల సమూహము. చాలామందికి అపవాది ఎక్కడున్నాడు అంటే చెప్పాలంటే ఉన్న రెఫరెన్స్ ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఉంది. ఏది? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో చదవబడినటువంటి ఈ మాట 12వ వచనంలోది. కానీ ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, అపవాదికి యొక్క స్థానము, లేకపోతే అపవాది యొక్క గృహము, లేకపోతే అపవాదికి ఇవ్వబడినటువంటి తనకంటూ ఇవ్వబడినటువంటి స్థలం ఏదన్నా ఉంది అంటే అది ఏదెను వనంలో ఉన్నటువంటి ఏదెను తోట. అవును. ఓకేనా? ఇది 2 సందర్భాల్లో మనం బైబిల్లో చూడగలుగుతాం. మొట్టమొదటిగా కానీ మీరు గమనిస్తే యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూడగలుగుతారు ఈ మాటని. అవును. రెండవదిగా మీరు ఆదికాండంలో చూడగలుగుతారు. ఎందుకు మీరు ఆదికాండం మాట ముందు చెప్పకుండా యెహెజ్కేలు ముందు చెప్తున్నారంటే, యెహెజ్కేల్లో ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టెన్స్ మాత్రం మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయము 1వ వచనంలో అపవాది యుక్తిగలదై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే అపవాది అక్కడ ఉన్నట్టు చూస్తున్నాం, కానీ అది అక్కడ ఉన్నట్టు మనకి ఆ రెఫరెన్స్లో క్లారిటీ రాదు. అందుకని నేను ఆదికాండంలో ఉన్న మాట సెకండ్ చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం కానీ మీరు కానీ చూస్తే 28వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది, నీవు అక్కడ ఉన్నావు అని చెప్పి. అవును. ఓకేనా? సో కనుక అపవాదికి ఇవ్వబడినటువంటి స్థలము, లేకపోతే అపవాది యొక్క గృహము, లేకపోతే అపవాది ఉండే టెరిటరీ ఏదంటే ఏదైనా మనం. చాలా చక్కగా వివరించారన్న. మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఒక సీజన్ నడుస్తుంది, ఏంటంటే క్రిస్మస్ సీజన్. ఎక్కడ చూసినా ఏ ఒక స్కిట్స్ కానీ డ్రామాస్ కానీ లేకపోతే పిల్లలు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద మందిరాల్లో కూడా ఈ సర్వసాధారణంగా జరుగుతున్న ఆనవాయితీ, ఇది ఒక సాంప్రదాయం జరుగుతుంది. అయితే అపవాదిని చూపించాల్సి వస్తే చాలా భయంకరంగా, చాలా క్రూరంగా, చాలా వికృతంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు సైతం భయపడే విధంగా అపవాదిని చూపిస్తూ ఉంటారు. అవును. వాస్తవానికి
బిబ్లికల్గా బైబిల్ పరంగా మనం చూసి మనం ఆలోచన చేయాల్సి వస్తే అంటే ఒకరు చూపించినట్టు మూవీస్లోనో లేకపోతే ఒకరు చూపించినట్టు స్కిట్స్లోనో కాకుండా అసలు అపవాది ఎలా ఉంటాడు, అపవాది యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి వివరించాల్సి వస్తే మీరు ఎలా చెప్తారు? ఓకే, బిబ్లికల్గా అపవాది ఎలాగుంటాడని మీరు అడుగుతున్నారు. ఓకే, సో ఇది కూడా మంచి ప్రశ్నే. యాక్చువల్గా మీరు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా బిబ్లికల్గా ఆలోచించి చూస్తే మనం స్కిట్స్లోనో లేకపోతే మనకు తెలిసిన విధంగా అపవాది అంటే మనము సహజంగా అపవాది అంటే ఏమనుకుంటారంటే ఎర్ర మొహం వేసుకొని రెడ్ కలర్లో ఉండి 2 కొమ్ములు ఇలాగ ఉంటాయి అనుకుంటారు. అవును, ఏంటండి, రెడ్ కలర్లో ఉండి 2 కొమ్ములు ఉన్నట్టు, వాడికి ఒక తోక ఉన్నట్టు, లేకపోతే ఇంకో రకంగా చూస్తుంటారు. చాలా క్రూరత్వంతో చూపిస్తుంటారు. కానీ బైబిల్ ఇది చెప్పడం లేదు. బైబిల్ కోణాన్ని కానీ మీరు కానీ గమనిస్తే బైబిల్ కోణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎహెస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఒకసారి తీసుకోండి చూద్దాం. ఎహెస్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం నుంచి రాయబడి ఉంది. చదువు. నరపుత్రుడా, తూరు రాజు గూర్చి అంగలార్పు వచనమితి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ రోజుల్లో బ్యూటీ కాంటెస్ట్లు జరగాలంటే అమ్మాయిలకు పెడుతున్నారు. బ్యూటీ గురించి మాట్లాడాలంటే అమ్మాయిల గురించి చూపిస్తున్నారు. కానీ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బ్యూటీ అంటే ఎవరిని రోల్ మోడల్గా చూపించాలంటే అపవాదిని చూపించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే సంపూర్ణ సౌందర్యమునకు. అవును, ఏంటి సంపూర్ణ సౌందర్యం అంటే సౌందర్యం అనేది ఏదైనా ఉంది అంటే బ్యూటిఫుల్ అని మనం డిస్క్రైబ్ చేయాలంటే దాన్ని అపవాది గురించే డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ అంటున్నాడు సౌందర్యమునకు గల కట్టడకు మాదిరివిగా ఉంటుంది. అంటే ఒక రోల్ మోడల్గా చూపించాలి, ఒక అందానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే దాన్ని లూసిఫర్కే చూపించాలి. మనకి మీరు అడిగినట్లు ఈరోజు అపవాది ఎట్లాగున్నాడు అంటే అందరూ ఏమనుకుంటుంటే ఆ ఎర్రగా ఉండి 2 కొమ్ములు ఉండి ఈ టైప్లో లేడు. లేకపోతే మీరు అడిగినట్లు ఆ స్కిట్స్లో వేస్తారే వికృతంగా, అలా లేడు. చాలా సౌందర్యవంతుడు, అతను చాలా అందగాడు. అవునన్నా, అతను చాలా బ్యూటిఫుల్ ఫిజిక్ తోటి, బ్యూటిఫుల్ క్వాలిటీస్ తోటి, లేకపోతే ఫేషియల్ ఫీచర్స్ తోటి ఉన్నాడు. ఈ మాట నేను చెప్పడం లేదు, బైబిలే చెప్తుంది. అవును, యా, చాలా చక్కగా వివరించారన్న. మరొకటి, లాస్ట్ టైం ఎపిసోడ్లో మీరు అపవాది వ్యాపారం చేస్తున్నాడని మాట్లాడారు. అపవాది వ్యాపారం చేయడం అంటే దేనితో అపవాది వ్యాపారం చేశాడు అని చాలామంది నన్ను అడిగారన్న. నేను వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాను, మీ ద్వారా కొన్ని విషయాలు వాళ్ళకి తెలియపరచాలనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది మనము గాడ్ యాజ్ ట్రినిటీ అనే ఎపిసోడ్లో 3rd ఎపిసోడ్లో మనము దీని గురించి ఆల్మోస్ట్ ఎండింగ్లో నేను మాట్లాడడం జరిగింది. యా, సో కనుక అపవాది వ్యాపారం చేశాడు అంటే బైబిల్లో ఏమని ఉంటుందంటే, మీరు కానీ గమనిస్తే అదే అధ్యాయంలో ఎహెస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతారా? 16 కదా. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. చాలు, ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత. వర్తకము అంటే వ్యాపారం. అంటే నేను క్యూరియాసిటీ ఉండాలి కదా అని చెప్పి అప్పుడు చెప్పలేదన్నమాట ఈ మాట. వర్తకము అనే మాట బైబిల్లో రాయబడింది. డైరెక్ట్గా వర్తకం అంటే కొంతమందికి అర్థం అవచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకని చెప్పి క్యూరియాసిటీ కోసం అని చెప్పి వ్యాపారం అని చెప్పాను అనమాట. సో పరలోకంలో ఏం వ్యాపారం ఉంటుంది, లేకపోతే దేవుని సన్నిధిలో ఏం వ్యాపారం ఉంటుంది నా ప్రశ్న. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని కొంటాం, ఒక ప్రోడక్ట్ని అమ్మేవాడు ఉంటాడు. ఓకే, సో కాబట్టి అది వ్యాపారం అంటారు. మరి దేవుని సన్నిధిలో ఏం వ్యాపారం ఉంటుంది? అర్థమవుతుందా? ఇది చాలా లోతైనటువంటి విషయం, ఆలోచించాలి. చాలామంది సేవకులు కొన్ని విషయాలు మాట్లాడతారు, అన్ని సందర్భాల్లో అన్నీ మాట్లాడడం కుదరదు. అవునన్నా. ఓకే, పరలోకంలో లేకపోతే దేవుని సన్నిధిలో లేకపోతే దూతలుగా ఉన్నటువంటి వారి మధ్యలో ఏం వ్యాపారం చేస్తారు ఒక వ్యక్తి? అతను కూడా దూతే కదా. మరి దూతలతో ఏం వ్యాపారం చేస్తున్నాడు?
అర్థవుతుందా? అసలు అక్కడ వ్యాపారం ఏం జరుగుతుంది? అసలు ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఏం వ్యాపారం జరుగుతుంది, దేన్ని అమ్ముతున్నాడు, లేకపోతే దేనితోటి అతను పాలన చేయాలనుకుంటున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, కనుక అతన్ని ఫాలో అయ్యేటువంటి ఒక సమూహం ఉంది. ఓకేనా? బైబిల్లో ఏముంటుందంటే 1/3 ఆఫ్ ఏంజల్స్ అని ఉంటుంది. 3% దూతలు అతన్ని ఫాలో అవుతున్నారు. కనుక వారందరూ ఈయన మాట వింటున్నాడు, వాళ్ళందరికీ ఈయన అధికారిగా ఉన్నాడు. ఓకేనా? వారి మధ్యన ఈయన వ్యాపారం చేస్తున్నాడు, అంటే వర్తకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఇది ఏంటో మీకు తెలియాలి అంటే మీరు ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఏం వ్యాపారం చేశాడంటే మీరు ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఏంటంటే, మీరు ఆదికాండం కానీ వెళ్ళగలిగితే, ఆదికాండము మీరు కానీ వెళ్ళగలిగితే ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ అంశం ఉంటుంది. మీరు ఆదికాండం 3వ అధ్యాయం తీసుకోండి. 3వ అధ్యాయము 5వ వచనంను 6వ వచనం ఒకసారి చదువుతారా? ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. చూడండి, ఇక్కడ అపవాది స్త్రీతోటి లేకపోతే అవ్వతోటి ఇలాగ చెప్తున్నాడు. ఏమని? ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి వారిని మభ్యపెట్టడానికి, లేకపోతే వారిని ఎరగా వాడుకోవడానికి, వారిని తన వైపు తిప్పుకోవడానికి, తన మాటకు లోబడేలాగా చేసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన జ్ఞానాన్ని వాడుతున్నాడు. ఓకేనా? ఒకసారి మీరు ఇందాక చదివినటువంటి ఇందాక చదివినటువంటి ఎహెచ్కేలు 28లో కానీ మీరు కానీ చూస్తే, ఒకసారి తీసుకోండి ఎహెచ్కేలు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయుచు వచ్చితివి కనుక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 12వ ఎహెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును. ఆగండి, ఏమన్నాడు అక్కడ? పూర్ణ జ్ఞానము. ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరి గురించి? అపవాదిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి. అప్పటికి ఇంకా అతను అపవాది కాదు, అప్పటికి తను అభిషేకించబడిన కెరూబు. ఆ కెరూబుగా ఉన్నటువంటి వ్యక్తి, అతని గురించి యెహోవారు ఇలా సెలవిస్తున్నారు. ఏమని సెలవిస్తున్నాడు? పూర్ణ జ్ఞానమునకు. ఏంటి? పూర్ణ జ్ఞానమునకు అంటే ఈ రోజుల్లో ఎవరన్నా బ్రిలియంట్ మ్యాన్ ఆర్ ఇంటలెక్చువల్ మ్యాన్ ఆర్ హైలీ విజ్డమ్ మ్యాన్ అని ఎవరి గురించి అయినా చెప్పాలి అంటే దానికి ఎవరి గురించి చెప్పాలి? అపవాది గురించి చెప్పాలి. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ తెలివితేటల్ని తను ఉపయోగించి మనుషుల్ని మభ్యపెట్టచ్చు, అలాగే తనతో ఉన్నటువంటి దూతలను మభ్యపెట్టచ్చు, వాళ్ళతోటి అతను వ్యాపారం చేస్తున్నాడు. ఓకేనా? ఆ తెలివిని ఉపయోగించే తనతో పాటు 1/3 ఆఫ్ ఏంజల్స్ని తన వైపు తిప్పుకున్నాడు. అనేక మందిని మోసం చేస్తాడు. తనతో పాటు ఉన్నటువంటి వారందరిని తిప్పుకోవడానికి తన జ్ఞానాన్ని వాడాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడికి వచ్చి అనగా భూమి మీదకి వచ్చి అవ్వను మభ్యపరిచి మానవాళిని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. దేని వ్యాపారంగా చేసి? తన జ్ఞానాన్ని. ఓకే, చాలా చక్కగా వివరించారన్న. మరొక ప్రశ్న. ఇప్పటికీ మన మీద ప్రతిరోజు దాడి చేస్తున్న శత్రువు అపవాది గురించి చాలా విషయాలు చాలామందికి తెలియకే తక్కువ అంచనా వేస్తున్నారు. వాస్తవానికి వాడి తలను ఆల్రెడీ దేవుడు చితకొట్టాడు. అయినప్పటికీ చాలా కుటుంబాలు, చాలామంది మనుషులు అట్ ద సేమ్ టైమ్స్ భక్తి బాగా చేస్తున్న పరిశుద్ధుల కుటుంబాల్లో కూడా ఎప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తూ వస్తుంది. ఏదో ఒక బలహీనత ద్వారా వాడు లొంగ తీసుకోవడం, ఏదో ఒక ఆశ చూపించి వాడు లొంగ తీసుకోవడం, ఏదో ఒకటి. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అపవాది ఒక మనిషిని డైరెక్ట్గా టార్గెట్ చేయగలడా? అంటే మనం ఇది చేసేలాగా ప్రేరేపించగలడా, లేకపోతే వాడే డైరెక్ట్గా చేయించగలడా? అపవాది మనల్ని డైరెక్ట్గా ఏం చేయలేడు. ఓకే, అపవాది మనల్ని ప్రేరేపించగలడు.
ఎందుకు ప్రేరేపించగలడు అంటే, ఉదాహరణకి ఇప్పుడు మాట్లాడినటువంటి ఆదికాండం 3వ అధ్యాయంలో సందర్భం తీసుకున్నట్లయితే, అపవాది చెప్పిన మాటలు అవ్వ ఎలా వినింది అంటే, మీరు కానీ అక్కడ చూస్తే అవ్వ వచ్చి అపవాది మాట వినడానికి, లేకపోతే అతని మాటలు వినడానికి కారణం ఏంటంటే, అతను సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అతను అంటున్నటువంటి మాట, వాటిని తినుదినమున మీరు చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరనియు. అంటే ఈమెకి దేవదూతలు అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమెకి దేవదూతలు ఎలాగుంటారు ఏంటనేది ఈమెకి తెలియదు. పాయింట్ నెంబర్ 1. అవునన్న. ఎవరికి? అవ్వకి తెలీదు. సో చెప్పే వ్యక్తిని మాటను బట్టి ఆమె నమ్ముతుంది. కారణం ఏంటంటే, అతని ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, అతను చెప్తున్నాడు ఇలాగా ఇది తింటే ఇది జరుగుతుంది అని చెప్తున్నప్పుడు, ఆమె మాటలకి ఆ చెప్పేటువంటి ఆ మాటలకి ఆమె విస్మయం నొందింది. అంటే బాగా అట్రాక్టివ్గా అనిపించింది. అందుకని నెక్స్ట్ దాంట్లో ఏముంటుందంటే, ఆ వృక్షము ఆహారమునకు మంచిది అనిపించింది. అంటే ఆ ఫీలింగ్ వచ్చేసింది. అంటే చెప్పే అతను మంచిగా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, చూడటానికి రమ్యంగా కనబడింది. అతను ఆ చెప్పిన విధానానికి ఆమె సోల్డ్ అయిపోయింది. అంటే ఏంటి, అది ఆమెకు బాగా నచ్చేసింది. తర్వాత నెక్స్ట్ మాట ఏమంటుంది, కన్నులకు, ఇప్పుడు చెప్పింది ఫస్ట్ మైండ్కి తీసుకుంది. అంటే మైండ్ మీద పనిచేశాడు అనమాట. ఓకే, తన ఆలోచన ఉపయోగించి మైండ్ మీద పనిచేశాడు. ఇప్పుడు రెండోది ఏంది, కన్నులకు రమ్యంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఓకేనా, కళ్ళకు మంచిగా కనిపిస్తుందంట. ఆ తర్వాత మూడవది వివేకం ఇచ్చు రమ్యమైనదిగా, ఓకేనా, శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ 3 ఇక్కడే కనిపిస్తున్నాయి. ఆ 3టిని ఉపయోగించాడు. సో కనుక ఈ 3టికి ఆమె ఏకీభవించింది. కారణం ఏంటంటే, ఆ ముందున్నటువంటి వ్యక్తి చూసేదానికి సౌందర్యంగా కనిపిస్తున్నాడు. మీకు విషయం తెలుసా, మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటో మొట్టమొదటి పాపం? అవ్వ పండు తినడం. ఓకే, సో మొట్టమొదటి పాపం ఏంటంటే, అవ్వ పండు తినిందని అందరూ అనుకుంటున్నారు. కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మాట ప్రతిదీ కూడా ఆజ్ఞ. ఆ ఆజ్ఞని వాళ్ళు కాదన్నారు. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది మొదటి పాపం. ఒకసారి పాపం చేశారంటే పాపం పడిపోయారు కనుక, ఆ పాపం వాళ్ళని ఏం చేస్తుంది, కొనసాగింపులోకి నడిపిస్తుంది. దురాశల చేత ఏడవబడి అని ఉంటుంది. అవునవును, వాళ్ళ స్వకీయ దురాశల చేత ఏడవబడి అని ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమైంది, ఆమె కళ్ళకు రమ్యంగా కనిపించే వ్యక్తిని చూసి ఆ వ్యక్తి చెప్పే మాటలకు ఆమె లోనైపోయి ఇప్పుడు చూస్తుంది ఆ పండుని. ఆ పండు వాళ్ళకి రమ్యంగా కనిపిస్తుందంట. ఓకే, కనుక ఇది మొదటి పాపం. ఓకే, సో ఆజ్ఞాతిక్రమే మొదటి పాపం. ఇప్పుడు దాని కొనసాగింపుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పండు తింటున్నారు. ఇది జరిగింది. ఓకే అన్న, అపవాది మనుషులను ఫిజికల్గా అటాక్ చేయగలడా, లేకపోతే మనం ఏదైనా చేసుకునేలాగా ప్రేరేపించగలడా? అంటే అపవాది మనకి ఆలోచనలు రేకెత్తించగలడు, మనల్ని డైవర్ట్ చేయగలడు, దానికి దగ్గరగా నడిపించగలడు. ఓకేనా, కానీ మనకి ఫిజికల్గా అటాక్ చేయడం అనేది అపవాది చేయడు. ఓకే, అపవాదిలో అంటే యాక్చువల్గా సాటన్ కాకుండా తన అనుచర గణాలు ఉన్నారు. వాళ్ళు ఇంకొక ఇది ఉందన్నమాట. వాళ్ళకి లైక్ నేను ఇది ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, మీరు కానీ గమనిస్తే ఎఫ్ఎస్సి పత్రిక 6:12 మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ అంటాడు. అంటే యాక్చువల్గా అపవాది వేరు, దురాత్మల సమూహం వేరు. ఓకే, ఇప్పుడు సుమారుగా మీ వయసు అడిగితే మీరు ఒక 25 చిల్లర చెప్తారు, 27 ఏజ్ అని మీరు చెప్తారు. నన్ను అడిగితే నేను ఒక 38 అని చెప్తాను. మరి దురాత్మల సమూహం ఏజ్ ఎప్పుడుది అంటే ఎలా చెప్పగలరు మీరు? అంటే కొన్ని వేల సంవత్సరాలు. దురాత్మల సమూహానికి శరీరం లేదు, దురాత్మలకు శరీరాలు ఉండవు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే శరీరం కోసం వెతుకుతూ ఉంటారు. ఏంటండి, శరీరం కోసం వెతుకుతూ ఉంటారు. మీరు దీన్ని ఎక్కడ చూడగలుగుతారంటే, దురాత్మల చేత పట్టబడినటువంటి ఒక వ్యక్తిని మీరు చూడగలుగుతారు. ఓకే, అతని లోపల లీజియన్, ఇంగ్లీష్లో లీజియన్ అంటారు, సమూహం లేకపోతే సేన. ఓకేనా, అవి ఆయనలో ఉన్నట్టు చూస్తారు. దురాత్మలకు శరీరాలు ఉండవు.
అవి కేవలం ఆత్మలు మాత్రమే. అందుకే వాటిని దుర అంటే చెడ్డ అని, ఆత్మ అంటే చెడ్డ ఆత్మలని. ఓకే, దురాత్మ శరీరం ఉండదు. వీటికి శరీరాలు కావాలి. కనుక ఎవరైతే అపవిత్రంగా ఉంటారో వారిలోకి వచ్చి అవి చొరబడి వారితోటి నివసిస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తిలో దురాత్మ ఉన్నట్లయితే అతను వెళ్ళగొడితే అది వెళ్ళి ఇతను చెడ్డగా ఉన్నాడంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తనతో పాటు 7ని తీసుకొస్తారు. ఇప్పుడు సాధారణంగా ఉదాహరణకి దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఎందుకు అది త్వరగా హీల్ అవ్వరు వాళ్ళు అంటే, ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నాడు, అతను వెళ్ళి మళ్ళీ 7 తీసుకొచ్చాడు. ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. మీలో 8 సిమ్టమ్స్ కనిపిస్తుంటే నేను ఒక సిమ్టమ్స్కే మీకు మెడిసిన్ ఇచ్చాను. ఇచ్చి ఆ ఒక్క మెడిసిన్ నేను మానిపించేసాను. ఓకే, మళ్ళీ లోపల ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ అలాగే ఉన్నారు. ఈ 7 మెంబర్స్ అలాగే ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోయిన 1 పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఎంతమంది తీసుకొస్తాడు? 7 మెంబర్స్ తీసుకొస్తాడు. టోటల్గా ఎన్ని మెంబర్స్ అయ్యారు అప్పుడు? 15. అర్థవుతుందా? సో ఎందుకు హీల్ అవ్వట్లేదు అంటే వీళ్ళు, ఇది విడిపోవడం గొప్ప విషయం కాదు, విడిపించబడడం లేకపోతే బంధకం నుంచి విడిపించబడడం పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు తర్వాత మంచి జీవితం జీవించకపోతే వాళ్ళు మళ్ళీ అదే పాత స్థితిలో కన్నా వెళ్ళి ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ఇంకా భ్రష్టత్వంలోకి జీవితం పాడైపోతుంది. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ఇది ఒక కోణం. అయితే దురాత్మలకు శరీరాలను, అందుకే అవి శరీరాలను ఆవహిస్తాయి. అందువల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే పీకబట్టేసి నొక్కేస్తున్నాయి అని అంటారు కదా, అదనమాట. సో అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ పెరగడం వల్ల వారికి అలా అనిపిస్తుంది అనమాట. కనుక అపవాది వేరు, దురాత్మలు వేరు. చాలా చక్కగా వివరించారన్న. నాకు మంచిగా అనిపించిన ఒక మంచి విషయం ఏంటంటే, ఒకసారి మనం పరిశుద్ధ జీవితం ప్రారంభించిన తర్వాత వెనకకు అడుగు వేస్తే, లేకపోతే మనం అపవాదికి చోటిస్తే, వాడు ఆలోచనలకు మనం చోటిస్తే అంతకంతకు ఇంకా దిగజారిపోయే పరిస్థితులే ఉంటాయి. సో మన ఎనిమి గురించి, మన శత్రువు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనేదే ఈ ఎపిసోడ్ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. తెలియాలి మన శత్రువు ఎవరో మనం తెలియకపోతే మనం ఎదిరించలేము. ఓ పెద్ద శత్రువు ఉన్నప్పుడు ఓ చిన్నది పట్టుకుని వెళ్ళి మనం చేయలేము. కాబట్టి మన శత్రువుని ఎలా ఎదుర్కోవాలో, వాడికి ఉన్న గుణగణాలు ఏంటో, వాడి యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకున్నప్పుడు మనం కొంచెం అలర్ట్గా ఉండడానికి, అవేర్నెస్ రావడానికి ఈ ఎపిసోడ్. కాబట్టి మరొక ప్రశ్న మీకు నేను అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, అపవాది ఒక అభిషేకించబడిన కెరూబు అపవాదిగా మారకముందు, పడిపోకముందు, పడద్రోయకముందు అసలు ఆయన పరిస్థితులు ఎలా ఉండేవి అని, విధి విధానాలు ఎలా ఉండేవి? ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి అన్నీ తెలుసు కదా, గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్. గత ఎపిసోడ్లో కూడా నేను దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అది కొద్దిగా మాత్రం వివరించాను, ఇప్పుడు పూర్తిగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈరోజు సబ్జెక్టే అపవాది గురించి కాబట్టి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎలాబరేటివ్ మోడ్. సో ఇఫ్ గాడ్ ఈజ్ అన్ ఆల్ నోయింగ్ గాడ్, వై డజంట్ హీ స్టాప్ ద సేటన్ డూయింగ్ సిన్? అపవాది తప్పు చేస్తాడని తెలిసినప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు? ఓకే అని బయట ఒక మాట ఉంది. అయితే దేవుడు తయారు చేసినప్పుడు దేన్ని కూడా తప్పుగా తయారు చేయలేదు. ఓకే, అది వారి జీవితంలో వారు చేసుకున్నటువంటి పనుల వల్ల అది వారి జీవితం తప్పు వైపుగా వెళ్ళింది. దేవుడు తయారు చేసినప్పుడు, దేన్ని తయారు చేసినా కూడా అది మంచిదైనట్లు వ్రాయబడి ఉంది. కనుక అపవాదిని ఫస్ట్ యాక్చువల్గా అతను అభిషేకించబడినటువంటి కెరూబు. ఓకేనా, అభిషేకం పొందినటువంటి కెరూబు. అసలు అతని గురించి చెప్పాలంటే అసలు ఎంత మాట్లాడినా కూడా టైం సరిపోదు, అలాంటి విధి విధానాలు అతనికి ఉన్నాయి. ఓకే, అతను చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అలాగే చాలా సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి, అలాగే అనేక మందికి అతను మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక మంది అతను చూసి అతని కింద పనిచేస్తున్నారు. ఓకే, అలాంటి వ్యక్తి. అలాగే అతనికి కొన్ని రూపాలు ఉన్నాయి. ఓకేనా, అతనికి కొన్ని రూపాలు ఉన్నాయి. ఏంటి ఆ రూపాలని చెప్పారనుకో, మీరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సాధారణంగా అపవాది అంటే ఏమనుకుంటారంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఎర్రగా ఉండి 2 కొమ్ములుండి ఇలాంటి రూపం కాదు. అపవాదికి ఒక రూపం ఉంది. ఆ రూపం 4 రకాలుగా ఉంటుంది. మీరు కానీ గమనించినట్టయితే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారా? 10వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. కెరూబులలో
ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాలుగవది పక్షిరాజు ముఖం. గమనించారా? అసలు ఎప్పుడన్నా అనుకున్నారు ఇలాగా? మీరు సాధారణంగా అపవాది 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 అంటున్నారు, కానీ అపవాది ముందు అభిషేకించబడినటువంటి కెరూబు. అవునండి. మీరు గమనిస్తే అక్కడ క్లియర్గా రాయబడింది. ఆ కెరూబుకి కెరూబు మొహం అని ఒకటి ఉంది. ఓకే, కెరూబు మొహము చదవండి, మళ్ళీ చదవండి. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండేను. మొదటిది కెరూబు ముఖము. మొదటిది ఏంది? కెరూబు ముఖము. కెరూబు మొహం ఒకటి సపరేట్గా ఉంది. అది సపరేటు. కెరూబులు అందరికీ ఒక సపరేట్ మొహం ఉంది. ఇది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 మానవ ముఖము, మానవుని ముఖము, మనిషి రూపం. ఓకే, ఇది. మూడవది సింహముఖం, సింహంతో కూడినటువంటి మొహం. నాలుగవది పక్షిరాజు ముఖం. పక్షిరాజు. 4 మొహాలు ఉంది. ఎవరికి? కెరూబుగా ఉన్నటువంటి వ్యక్తికి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆదికాండం 6వ అధ్యాయంలో, బహుశా మనం ఈరోజు ఆ సబ్జెక్ట్ మాట్లాడడం లేదు, బట్ స్టిల్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో సన్స్ ఆఫ్ గాడ్ అని ఒక మాట ఉంది, దేవుని కుమారులు అని. ఓకేనా? అవును. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. వీలైతే తర్వాత పాడ్కాస్ట్లో ఎప్పుడైనా మాట్లాడదాం. ఖచ్చితంగా. ఓకే, సో అక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు? ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈసారి మాట్లాడదాం దాని గురించి. ఓకే, ఇక్కడ చెప్పబడినట్టుగా అతనిలో పాపం రానంత వరకు రాకముందు తను ఎలాగున్నాడంటే అభిషేకించబడిన కెరూబుగా ఉన్నాడు. ఆ కెరూబుకి 4 ముఖాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది కెరూబు ముఖము, రెండవది మనిషి ముఖము, మూడవది సింహం ముఖము, నాలుగవది పక్షిరాజు ముఖము. ఇలా 4 ముఖాలతో ఉన్నాడు. అతను చాలా పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నాడు. చాలా చక్కగా వివరించారన్న. పడిపోకముందు తనకు దక్కే గౌరవం లేకపోతే దేవుడిచ్చిన ఘనత గురించి వివరిస్తారా? మీరు అదే యెహెజ్కేలు గ్రంథంలోని మీరు కానీ చూస్తే అతని ఒంటిపైన రాళ్ళు ఉన్నట్టుగా మీరు చూడగలుగుతారు. యాక్చువల్గా ఇది ఎవరికి ఉంటుందంటే ప్రధాన యాజకుడికి ఒంటిపైన ఉన్నటువంటి, ఇంగ్లీష్లో అయితే బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అన్నమాట. ఈ రాళ్ళు అతనికి ఇచ్చారంటే అతను హై ప్రీస్ట్ లాగా అర్థం. ఓకేనా? సో అలాంటి ఘనతో అతను ఉన్నాడు. ప్రథములలో ఒకటిగా ఉన్నాడు. ఓకేనా? అంటే మంచి పొజిషన్లో ఉన్నాడు తను. అందుకే నేను ఇందాక సంభాషిస్తూ నేను ఇలాగన్నాను, అతని కింద అతని మాట వినేవారు ఉన్నారని. ఎందుకంటే అతను ప్రధాన యాజకుడు స్టేజ్కి ఎలాగైతే ఉందో అలాగా ప్రధాన స్థితిలో అతను ఉన్నాడు. అందుకని తనకంటూ ఒక వర్గం ఉందని ఇందాక నేను అన్నాను అనమాట. కాబట్టి అతను మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే వాడికి కూడా ఒక భజన బృందం ఉందంటారా? తప్పకుండా ఉంది. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఖచ్చితంగా అన్న చాలా చక్కగా వివరించారన్న. ఇంకొకటి ఏంటంటే అసలు వాడు పడిపోవడానికి వాడు అంత మంచి ఘనతను దేవుడు కట్టబెట్టాడు. వాడు కష్టపడి పరీక్షలు రాసి సంపాదించింది ఏం కాదు ఆ ప్లేస్, అందరికిలాగానే. కానీ దేవుడిచ్చిన మంచి ప్లేస్ని వాడు అలాగ కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఏదంటారు? సహజంగా నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను అన్న. ఈ జనరల్ ఎగ్జాంపుల్ వింటే నీకు అర్థమైపోతుంది. ఏంటి అంటే జనరల్ ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా అందంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడన్నా చూసారా? స్త్రీలని అన్న వాళ్ళు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటారు? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అందరిలో నుంచి. ఎందుకంటారు? కారణం వాళ్ళు అందంగా ఉన్నారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, మీరు చదువుకున్నారు కదా, మీ క్లాస్లో మీరు చదువుకున్నటువంటి తరగతిలో, అది స్కూల్ టైమ్స్ కావచ్చు, కాలేజ్ టైమ్స్లో కావచ్చు, బాగా చదివే క్యాండిడేట్ ఒకరు ఉంటారు. అవునన్నా. ఓకేనా? ఆ బాగా చదివే వ్యక్తి చుట్టూరు చాలామంది ఉంటారు. అవును. నువ్వు నేర్చుకునేది మాకు చెప్పవా అని. అంటే భజన బృందం అనుకోండి ఎగ్జాంపుల్గా, మాకు కూడా చెప్పవా, మేము కూడా నేర్చుకుంటామని. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి, క్లాస్లో జరిగినటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే అందంగా ఉన్నటువంటి వ్యక్తి గురించి కావచ్చు, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి దగ్గర పోలికలు ఏంటి అంటే, వీళ్ళు కొంచెం నన్ను ఫాలో అవుతున్నారని చెప్పి వాళ్ళు సపరేట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఒకరోజు జరగకపోవచ్చు, కానీ అది జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకంటూ ఒక తెలియని గర్వం వస్తుంది. అవును. ఓకే, అట్లాగే అందం గురించి చెప్పాలంటే ఇతనే నెంబర్ 1. అందగాడు.
నేను చెప్పట్లేమాట, బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి అంత అందంగా ఉన్నాడు కనుక తన అందాన్ని చూసుకుని మొదటిది, రెండవది తనకున్నటువంటి జ్ఞానాన్ని చూసుకుని. నేను ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పానంటే తనకున్న క్వాలిటీస్లో బైబిల్ సంభాషిస్తున్నటువంటి విషయం అదే. తన జ్ఞానాన్ని చూసి, బైబిల్ అదే మాట ఉంటుంది, నీ జ్ఞానాన్ని చూసి నువ్వు చెరుపుకున్నావు, నీ అందాన్ని చూసి నువ్వు చెరుపుకున్నావు అని ఉంటుంది ఎస్కేల్ గ్రంథం 28లో. కనుక ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఓకే, ఈ ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు నిలుపుకోవాలన్నా కూడా నీకు ఆయనే కావాలి, దేవాతి దేవుడే కావాలి. ఖచ్చితంగా. అందుకని బైబిల్ ఏముంటుంది, నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో అని ఉంటుంది. ఓకేనా, నీ జ్ఞానాన్ని నువ్వు చెరుపకూడదు, నీ కలిగి ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అనగా ఎవరు జ్ఞానానికి కర్త? దేవాతి దేవుడు. అపవాది జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఫస్ట్ దేవుడే అభిషేకించాడు కాబట్టి ఆయనకి జ్ఞానం వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు అభిషేకం ఇస్తాడు కనుక మనము జ్ఞానవంతులుగా కొనసాగబడుతున్నాం. కనుక అందుకే దేవుడు ఏంటంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు నిక్షిప్తమై ఉన్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే నిక్షిప్తమైనటువంటి ఆయనని పట్టుకుంటావు గట్టిగా, అప్పుడు నువ్వు అది కంటిన్యూ చేయగలుగుతావు. చాలామంది వచ్చింది కదా అని చెప్పి తీసుకొని వదిలేస్తారు, కనుకే పడిపోయారు. ఉదాహరణకు అపవాది పడిపోయాడు, రెండవది సొలొమోను రాజు పడిపోయాడు. ఓకేనా, కానీ ఇచ్చిన దాన్ని గట్టిగా పౌలు భక్తుడు పట్టుకున్నాడు. అవునన్నా. అందుకనే వీళ్ళ ముగ్గురు చాలా ప్రత్యేకం బైబిల్లో. సొలొమోను రాజుకి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనే ఉంది, కానీ పౌలు భక్తుడికి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం కూడా ఉంది. అవునన్నా. ఓకేనా, కనుక కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలా చక్కగా వివరించారన్న. దేవుడిచ్చిన దాన్ని, అది జ్ఞానమైన, అందమైన, బలమైన, ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, దానిని బట్టి మనల్ని మనం హెచ్చించుకోకుండా బహు జాగ్రత్త కలిగి దాన్ని మనం సద్వినియోగపరచుకుంటే ఆ పరిస్థితులు మనకు కూడా రాకుండా ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, తారాస్థాయి జీవితాలు కలిగిన, ఒక శిఖరాగ్రానికి ఉన్నంత స్థాయి ఉన్న వ్యక్తులు కూడా నేల రాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, ఇప్పుడు వాళ్ళ గురించి చిన్న చిన్న వాళ్ళుగా మాట్లాడుతున్న సందర్భాలే మనకు చాలా కనబడుతున్నాయి. కాబట్టి ఒకనాడు గొప్ప గొప్ప సేవకులుగా దేశ విదేశాల్లో పేరుగాంచిన వాళ్ళు సైతము ఈరోజు పేరు లేకుండా ఉన్నారు. గొప్ప గొప్ప పాటలు రచించినటువంటి వ్యక్తులు ఈరోజు పేరు లేకుండా ఉన్నారు. గొప్ప గొప్ప పరిచర్య సాగించిన వారు సైతము పేరు లేకుండా ఉన్నారు. గొప్ప గొప్ప మాదిరిగా ఎగ్జాంపుల్గా చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈరోజు నార్మల్గా ఉన్నారు. ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఇచ్చినటువంటి దేవుని మర్చిపోవడం. ఖచ్చితంగా. ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏంటంటే, మనం కలిగి ఉన్నది, లేకపోతే మనం పొందుకున్న దాన్ని మనం గుర్తించకుండా మనము ముందు కొనసాగితే ఖచ్చితంగా ఆ పరిస్థితులు వస్తాయి అనేది తెలియపరచడానికి మనం ముందు ఒక ఎగ్జాంపుల్గా వాడు ఉన్నాడు. దేవుడు ఒక మంచి పరిస్థితిని ఇస్తే దాన్ని వాడు పాడు చేస్తున్నాడు. ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే, అసలు అపవాది అంతిమ లక్ష్యం ఏంటి? వాడి మోటివ్ ఏంటి? అపవాది మోటివ్ ఏంటి? ఓకే, సో బేసికల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను మంచి బహుప్రియులమే. ఓకే, మీరు నేను మంచి బహుప్రియులమే. అయితే ఉన్నట్టుండే మన ఇద్దరికి గొడవ పడింది. అప్పుడు నేను మీ అటెన్షన్కి వచ్చేలాగా నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటారు? మన మధ్యలో ఆ ఎఫెక్షన్ ఉండేది కాబట్టి. ఒకప్పుడు మన ఇద్దరు బాగున్నాం కనుక తిరిగి మళ్ళీ నన్ను చేర్చుకుంటావో లేదో అని, నన్ను పలకరిస్తావో లేదో అని చెప్పి అటెన్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. చూడండి, అపవాదిని దేవుడు అభిషేకించాడు. అపవాదిని అభిషేకించి అపవాదికి ఈ లోకమే ఇచ్చాడు. ఓకేనా, ఏదైనా వనం అనేది అతని ఇల్లు. ఓకేనా, యాక్చువల్గా ఈ భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా ముందు ఇవ్వబడింది దేవుని కుమారులకి. మనం తర్వాత ఇంకో సబ్జెక్ట్ మాట్లాడతాం కాబట్టి దేవుని కుమారులు అనే సబ్జెక్టు ఫ్యూచర్లో పాడ్కాస్ట్ చేసినప్పుడు నేను దాని గురించి వివరించడం జరుగుతుంది. అయితే అలాంటి స్థితిని దేవుడిస్తే అతను ఆ లీనియన్స్ని తీసుకొని పాపంలో వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గరికి మళ్ళీ ఎలాగైనా వెళ్ళడానికి తను ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని వాడుకుంటున్నాడు. ఓకే, మీరు గమనించండి, బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, శరీరము ప్రాణాత్మ దేహాలు ఉంటాయి. ఓకేనా, అలాగే టాబర్నికల్లో అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, హోలీస్ ఆఫ్ హోలీస్. ఓకేనా, అపవాది మనం కానీ గమనిస్తే
యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కానీ గమనిస్తే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ ఉన్నాను అని చెప్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. అవునన్నా. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, హోలీస్ ఆఫ్ హోలీస్లోకి వెళ్ళలేదు. ఓకేనా, జస్ట్ నార్మల్ ప్లేస్లో నుంచి ఆవరణంలో నుంచి మిడిల్ ప్లేస్లోకి వెళ్ళాడు. ఓకేనా, అంటే వాడు మన శరీరాన్ని మీద ఎఫెక్ట్ చూపించి మన ఆలోచనల వరకు ఇది చేయగలడు, అంతేగాని మన ఆత్మలోనికి వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఓకేనా, కనుక అలా ప్రభావితం చేసి మనుషులను ఉపయోగించుకొని, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది నా దగ్గర నుంచి తీసేసి వీళ్ళకి ఇచ్చాడు కనుక, ఎవరికి, మానవాళికి ఇచ్చాడు కనుక ఇప్పుడు వీళ్ళని దూరంగా చేయాలి, నేనే మంచివాడిని అనిపించుకునేలాగా చేయాలి, లేకపోతే వీళ్ళందరూ నా వాళ్ళే అన్నట్టు చేసుకోవాలి, అప్పుడు వీళ్ళు కూడా దేవుడిని దూరం అయిపోతారు కదా అని అపవాది యొక్క ఆలోచన. కాబట్టి వాడి అంతిమ లక్ష్యం ఏంటి అంటే మానవాళిని వాని అనుచరులుగా మార్చుకోవడం, అది వాని అంతిమ లక్ష్యం. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారన్న. శత్రువు చేతికి చిక్కకుండా ఖచ్చితంగా కాపాడబడాలి అని అంటే వాడి లక్ష్యం ఏంటో మనం తెలిసి ఉండాలి. కాబట్టి వాడి ఉచ్చులో వాడు వేసే ఆ పన్నాగంలో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే మన ముందు ఉన్న బలహీనతలు, మనం ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఎందుకంటే వాడు మనం గట్టిగా ఉంటే వాడు మన ముందు ఉండలేడు, మన వీక్గా ఉంటే మన వీక్ పాయింట్స్ మీదే వాడు పని చేస్తాడు. సో అక్కడే మనల్ని ఇబ్బంది పెడతాడు. చాలా మంచిగా వివరించారన్న. ఇంకొకటి, దేవుడు అందరినీ క్షమిస్తాడు కానీ అపవాదిని క్షమించాడు, ఎందుకంటారు? అయితే దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు కానీ అపవాదిని ఎందుకు క్షమించలేడు అంటే, అపవాది యాక్చువల్లీ సహజంగా మానవులు మనం ఏంటంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మనం చేసినటువంటి దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతాం మానవులుగా. ఓకే, కానీ అపవాది, ఈ మాట కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, నీవు గర్వించితివి. గర్వం అనేది, ప్రైడ్ అనేది చిన్న విషయం కాదు. ప్రైడ్ అనేది దేని చూసుకొని వస్తుందో తెలుసా? నీ డబ్బును చూసి నీకు గర్వం ఉంటుంది, ఈరోజు నీ అందాన్ని చూసి నీకు గర్వం ఉంటుంది, నీ తెలివితేటలను చూసి నీకు గర్వం ఉంటుంది. గర్విష్ఠులను దేవుడు దగ్గరకు రానీడు. ఇది నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యంలో ఉంటుంది. నాశనానికి ముందు గర్వం ముందుకు వస్తుంది వాళ్ళకి. కనుక ఆదిలో అపవాదికి గర్వం వచ్చింది, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి? నాశనంకి వెళ్ళాలి. కాబట్టి దేవుడు క్షమించాలనుకున్నా కూడా వాడు క్షమాపణ పొందే స్థితిలో వాడు లేడు. వాడు గర్విష్ఠుడిగా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సాధారణంగా నాకు దెబ్బ తగిలింది నీకు దెబ్బ తగలకూడదు అని ఎవరన్నా అనుకుంటారు. కానీ అపవాది ఏమనుకుంటున్నాడంటే, నాకు దెబ్బ తగిలిన కాబట్టి మీరందరూ కూడా దెబ్బ తగలాలి అని తనతో పాటు మానవాళిని మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోవడానికి తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కనుక అతిక్రమం కూడా దాచిపెట్టకూడదు. కనుక అతను ఏం చేస్తాడంటే ఆ గర్వాన్ని విడిచిపెట్టే స్థితిలో లేడు, మొట్టమొదటిగా. రెండోది, తనతో పాటు ఇంకా అనేక మంది పాపం వైపు నడిపిస్తున్నాడు. మూడోది ఏంటంటే, మీరు ఇప్పుడు అన్నట్టుగా అతను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. ఏంటి? తను చేసినటువంటి తప్పుదాన్ని, ఆ యొక్క తప్పుని ఆయన నోటితో ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. బైబిల్ ఏమని రాయబడిందంటే, తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం పొందడం అంటే ఏంది? దేవుడు జాలి పడతాడని దాని ఉద్దేశం. అంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అది పొందుకునేదానికి ఇతనే సిద్ధంగా లేడు. అంటే హీఈస్ నాట్ రెడీ టు సే దట్ వర్డ్. ఓకే, ఇతను కానీ నన్ను క్షమించాయి అంటే ఏమో క్షమిస్తాడేమో, కానీ ఇతను గర్వం ఉంది. ఆ గర్వము అతన్ని ఒప్పుకునే నివ్వకుండా చేస్తుంది అనమాట. ఆ గర్వం యొక్క స్థాయి ఎంత అంటే దేవుని స్థానాన్ని కోరుకునేంత. కనుక అంత స్థితిలో ఉన్నటువంటి వాడు ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడగడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది దేవుని యొక్క స్థానాన్ని ప్రస్తుతం ఆక్యుపై చేశారు. మీకు ఒక విషయం చెప్పనా? సార్వత్రిక సంఘంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఒక అనకూడదు కానీ ఒక మాట మనం అనాలంటే చాలా సిగ్గుతో కూడినటువంటి మాట ఏంటంటే, వ్యక్తి పూజ ఎక్కువ జరుగుతూ ఉంది. ఏంటి? వ్యక్తి పూజ ఎక్కువ జరుగుతూ ఉంది. సేవకులు కొంతమంది దేవుని స్థానాన్ని కోరుకుంటున్నారు. ఓకేనా? అలాగే మనుషులు కూడా కొంతమంది ఈరోజు పేరు ప్రఖ్యాతులు గడించడానికి ఎంత స్థితిగానే వెళ్తున్నారు.
నాకు పేరు లేకపోతే నీకు పేరు ఉంది కదా, నీ పేరుని అడ్డం పెట్టుకుని ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. 10 మందికి పేరు ఉంటే 10 మందిని కలుపుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. కొంతమంది దేవుని పేరు చెప్పుకుని పేరు తెచ్చుకుంటే, కొంతమంది నాకు దేవుని దృష్టిలో పేరు ఉంటే చాలు, మనుషుల దృష్టిలో వద్దు అనుకుని వెళ్తున్న వారు కూడా ఉన్నారు. సో నిజంగా వాళ్ళని బట్టి దేవుడు సంతోషించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఒకటేంటంటే బ్రదర్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కంక్లూజన్గా ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఏది చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే అది దేవునికి మహిమ కలిగేలాగా ఉండాలి. అది మనుషులైనా సరే, అది దేవదూతలైనా సరే, మరి ఎవరైనా సరే. ఓకేనా? అభిషేకించబడిన కెరూబుగా ఉన్నటువంటి వ్యక్తి తన అభిషేకం పక్కకు పెట్టి, ఓకేనా, గర్వించాడు కనుక, అభిషేకం అలాగే ఉంది కానీ గర్వించాడు కనుక అతను పడిపోయి పతనానికి స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఎవరైతే వ్యక్తి పూజలు చేస్తూ పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారో వారు అందరూ కూడా పడిపోయే దినం ఒకటి ఉంది. ఖచ్చితంగా అది పడిపోయే దినం ఒకటి ఉంది ఖచ్చితంగా. నువ్వు మంచి సింగర్ అయి ఉండొచ్చు, మంచి ప్రీచర్ అయి ఉండొచ్చు, లేకపోతే మంచి పెద్ద సంఘం కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు వరల్డ్ వైడ్ పాపులర్ ప్రీచర్ అయి ఉండొచ్చు. నువ్వు ఎంత పేరు గడించినా సరే, సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేసినా సరే, నీలో వాక్యం లేకపోతే, వాక్యానికి లోబడే స్థితి నీలో లేకపోతే, అపవాదికి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారన్న. మరొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తిలో ఏమైనా మనకి సిమ్టమ్స్ కనబడుతున్నాయంటే, ఫర్ సపోజ్ ఒక ఫీవర్ వచ్చిన వ్యక్తికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే హెడేక్ వస్తున్న వ్యక్తికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ విషయాలు, అపవాది గురించి వ్రాయబడిన విషయాలు, లేకపోతే ఆ సిమ్టమ్స్ ఏ మనిషిలో అయితే కనబడుతున్నాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా జాగ్రత్త పడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలకు కారణం కూడా అదే. ఆ సిమ్టమ్స్ కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా వారు జాగ్రత్త పడాల్సిందే. ఖచ్చితంగా మనం ఇప్పుడు అపవాది గురించి, వాడి యొక్క గొప్పతనాన్ని గురించి, లేకపోతే వాడికున్న ఆ పరిస్థితుల గురించి వాడిని పొగడడానికి ఏర్పాటు చేసింది కాదు, కానీ ఆ విషయాలను వల్ల చాలా నష్టపోయాడు వాడు, అంటే సరిగ్గా ఉపయోగించుకోకుండా. ప్రస్తుత సమాజం కూడా అదే చేస్తుందన్న. నేను ఒక చిన్న మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ, ఈ మాట నేను చెప్తే అందరు తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉంది, సౌందర్యం కోసం ఎంత పాకులాడుతున్నారు. ప్రతి ఒక్కరు మొహాలకి క్రీములు రాసుకుంటారు. అవునన్నా. ఏంటి క్రీములు రాసుకుని నేను తెల్లగైపోవాలి అని చెప్పి క్రీములు రాసుకుంటారు. అంటే సౌందర్యం కోసం పాకులాడుతున్నారు. అంటే ఇందాక చదివించాను కదా, కళ్ళకు రమ్యమైనది అంటే చూపులకు అందంగా కనిపించాలని పాకులాడుతున్నారు. అది అపవాది ఇచ్చినటువంటి లక్షణం. నువ్వు ఎలాగున్నావో అలాగ ఉండడమే బాగుంటుంది. బికాస్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ద ఓన్ కైండ్ ఆఫ్ గాడ్స్ వే. దేవుడు నిన్ను తనకు నచ్చిన రూపంలో తయారు చేశాడు. సో యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, కాబట్టి సౌందర్యం కోసం పాకులాడుతున్నారు. 2, తెలివితేటల కోసం, జ్ఞానం కోసం, వాళ్ళున్న జ్ఞానాన్ని బయట చూపించి ప్రాకులాడి 10 మందిని పోగేసుకొని అయినా సరే నేను గొప్పని అనిపించుకోవాలని తపన పడేవాళ్ళు నాకు తెలిసి కోకొల్లలు ఉన్నారు. ఓకేనా, కోకొల్లలు ఉన్నారు పేరు ప్రఖ్యాతి కోసం. అపవాది అదే చేశాడు కదా, ఇప్పుడు జనాలు అదే సౌందర్యం కోసం పాకులాడుతున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారు. 3వది ధనం కోసం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే ఎవరైతే ధనం గురించి ఎక్కువ ఇది ఉంటాడో, అందుకనే యేసుప్రభు అంటాడు ధనాన్ని విడిచిపెట్టరా అంటాడు ఆ యవనస్తుని. ఒక మనిషి ఇద్దరికి దాసులుగా ఉండలేడు. అయితే సిరికైనా దేవునికైనా. ఇప్పుడు శత్రువు ఎవరు యాక్చువల్గా? అపవాది కాదు, సిరి. బైబిల్లో ఉన్నటువంటి ఆన్సర్లు చాలా మందికి తెలీదు. నీ శత్రువు ఎవరంటే అపవాది మీద వస్తారు. అపవాది కాదు, నీ జ్ఞానం లేదు నీకు, పిచ్చోడా, జ్ఞానం లేదు నీకు. నీ శత్రువు నీ సిరి. నాకు తెలిసిన వాళ్ళు ఆ డబ్బు ఉన్నటువంటి గర్విష్ఠులు నాకు బోల్డ్ మంది తెలుసు. నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళే తెలుసు, బయట వాళ్ళు కాదు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కటి డబ్బు. మాట చెప్తాను చూడండి, కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉందన్న పొగరు. నాకు తెలుసు అలాంటి వాళ్ళు, చాలా క్లోజ్గా తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను వాడు క్యాష్ చేసుకుంటాడు. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సింది, నీకు ఎంత డబ్బు నీకు. ఈ పాడ్కాస్ట్ ముగించే ముందు నేను ఒక చక్కని మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. అబ్రహాం ఆస్తి ఎంత తెలుసా? జెఫ్ బెజోస్ని 100 సార్లు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఆస్తి ఉంటుందో, 100 సార్లు, దానికి 100 సార్లు అంత ఆస్తి. ఎలా చెప్పగలవు అంటే బైబిల్లోనే ఉంటుంది ఆన్సర్. ఒక రాజుతోనే యుద్ధం చేస్తాడు, అర్థమైందా? అతను తూరు మట్టుకు తరిమి కొట్టాడంట ఎవరిని? రాజుని. నేను
గొడవ పడ్డావు అనుకోండి, ఎంతసేపు ఫైట్ చేస్తావు? ఒక అరగంట సేపు కొట్టుకొని అటు వెళ్ళిపోతాం. కానీ ఒక రాజుతో ఫైట్ చేయాలంటే, అతను రాజుని తరిమి కొట్టాలంటే అతను రాజు అయి ఉండాలి. అవును. ఈ మాట నేను చెప్పట్లా, బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాం అలాంటి స్థితిలో ఉన్నాడు. అంత స్థితి ఉండి కూడా దేవుడి మాటకి లోబడి ఎల్లు అంటే వెళ్ళిపోయాడు, వదులు అంటే వదిలేశాడు. అర్థమైందా? నీ డబ్బు గొప్పది కాదు, నీ సౌందర్యం గొప్పది కాదు, నీ జ్ఞానం గొప్పది కాదు, ఆయన గొప్పవాడు. ఆయన మాటకు లోబడి ఉండాలి. లేదు అంటే అపవాది పడిపోయినట్టు పడిపోవడమే. అపవాదికి పట్టిన గతే పడుతుంది. కాబట్టి మన శత్రువు అపవాది కాదు, డబ్బు, మన జ్ఞానం, మన సౌందర్యం. అవును, మన ముందు ఉంచబడిన పరిస్థితులు. అది చాలా చక్కగా వివరించారన్న. ఈ విషయాలు అనేక మందికి చాలా చక్కగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నెక్స్ట్ పాడ్కాస్ట్